వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్ గైస్. ఇప్పుడైతే నైట్ వ్లాగ్ మాట ఇది. హైడ్రా అయితే వచ్చాడు మాట. ఎగ్గండి ఎక్కడ ఉన్నాడు బాబు? అన్నా అన్నా నమస్తే అన్న, ఎట్లున్నావు? ఏం సంగతి చెప్పాలి పెద్దోళ్ళు. మేం పెద్దోళ్ళు అన్న. ఇది నైట్ వ్లాగ్ మాట ఇది. అదే ఇంకా వంశాలు కూడా బయట నుంచి వస్తారు. అండ్ వంశీతో పాటు ఇంకో పర్సన్ కూడా వస్తాడు, ఆయన కూడా చూపిద్దాం. సో గైస్ ఫైనల్గా అయితే బయటకి అయితే వచ్చామన్నమాట. నా వాయిస్ వినిపిస్తుందో కూడా తెలీదు. ఇప్పుడైతే ఏంటి జేఎన్టీయూ కాలేజ్ దగ్గర మెట్రో కింద అయితే ఉన్నామన్నమాట. మన వాళ్ళని లూలు మాల్ కాడికి అయితే రమ్మన్నా. అక్కడికి వెళ్ళి మన వాళ్ళని అంటే నా బైక్ అయితే వచ్చేసి తీసుకొస్తున్నారు. అది తీసుకొని డైరెక్ట్గా హైటెక్ సిటీ సైడ్ అయితే వెళ్ళాలా. ఇంకొక 3 అవర్స్లో వంశీ బర్త్డే ఉంది. 12 అయితే March 2 వంశీ బర్త్డే అన్నమాట. అది కూడా బ్లాగ్ చేయాలి మరి. గైస్ ఇంకోండి నా బైక్ కూడా వచ్చేసింది అన్నమాట. ఇంకో ఇప్పుడు మేమందరం కలిసి వెళ్తున్నాము. ఇంకా హాయ్ నిద్ర ముఖం ఆడ ముఖం కూడా కలుక్కోలే. కడుక్కున్నావు ఆడ రెక్లిక్స్ ఇన్సెన్ హైడ్రా. హాయ్ బాబు, హాయ్ బోలో. ఇంకోండి ఏడో లూలు మాల్ వచ్చింది, అటు సైడ్ ఉందిలే. గేస్ ఇంక లూలు మాల్ కాడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయి మేము హైటెక్ సిటీ సైడ్ అయితే వెళ్తున్నాము. నైట్ అయింది ఇక టైం ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసి 9:30, 10 అయితే అవుతుంది. ఇంక సరే అలా తిరుగుదామని చెప్పేసి అనుకున్నాం. అండ్ మార్నింగ్ వచ్చాం కదా, ఇంక ఈరోజు నైట్ అంతా తిరిగేసి మళ్ళీ రేపు మార్నింగ్ అయితే మీటప్ ఉంది. ఆ వ్లాగ్ అయితే సపరేట్ పెడతాను. అండ్ నైట్ లైఫ్ వ్లాగ్స్ 2 వస్తాయి అనుకుంటా, చెప్పలేము. ఇంకా ఇక్కడి నుంచి ఫ్లైఓవర్ ఎక్కేసి మేము డైరెక్ట్గా గచ్చిబౌలి సైడ్ అయితే వెళ్ళాలి. మేము ఉంటుంది అయితే వచ్చేసి కేపీహెచ్బిలో ఒక అన్ రూమ్కి అయితే వచ్చామన్నమాట. అండ్ మేమిద్దరం ఇంకా హైడ్రాను నేను స్కూటీ ఎట్లా పడితే అట్లా కొడుతున్నాం. వీళ్ళు అడ్వెంచర్ వేసుకొని జమ్మని లాక్కెళ్ళిపోతున్నారు. మా పక్కన చూసినారా బెంజ్ ఏఎంజీ అయితే వెళ్తుంది. మంచి ఫ్యాన్సీ నెంబర్ ఒకటి పెట్టుకున్నాడు 161. చక్కగా అది వెంజ్ కార్లు ఉంటే అది లైఫ్. చక్కగా వేసుకొని పోవచ్చు ఎటు పడితే అటు. నిజంగా కార్స్ అంటే బైక్స్ తిరిగింది నైట్ అయితే బాగుంటుంది. మార్నింగ్ టైం కార్ వేసుకెళ్తేనే బెటర్, ఎందుకంటే ఆ ఎండకి తట్టుకోలేకపోతున్నాం. ఇక రేపు ఎట్లయినా వంశీని వెహికల్ అదే కార్ తీసుకొస్తానని చెప్పినాడు. ఇక ఇప్పుడు చూసినారా ఇప్పుడు దగ్గర రాయదుర్గ్ అయితే ఉన్నాము. ఇక్కడ రైట్ సైడ్లో ఐకియా. ఇక్కడ ఆల్రెడీ పోలీసులు చెకింగ్స్ రెడీగా పెట్టుకున్నారు. అందుకనే సైలెంట్గా వాళ్ళ చేతిలో పెట్టి వెనకాల కూర్చున్నాను అనమాట. అందులోకి వీకెండ్ కదా గైస్, కొద్దిగా అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు అయితే జరుగుతూ ఉంటాయి. ఇట్లా తాగి నడిపే వాళ్ళు ఉంటారు కదా ఒక్కొక్కళ్ళు. మన వాళ్ళు అందరూ కూడా అయితే స్టార్ట్ అయిపోయారు. లిష్ ఆల్రెడీ 8కో 7కో ఏమో స్టార్ట్ అయినట్టున్నాడు. మార్నింగ్ కల్లా వచ్చేస్తా అన్నాడు మరి. ఇంకా మన వాళ్ళు ట్విన్స్ గేమింగ్ అండ్ నెక్స్ట్ వార్ బాయ్, గేమ్ ఎక్స్ ప్రశాంత్ అందరూ కూడా వచ్చేస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు మార్నింగ్ అయితే మా రూమ్ కాడికి అయితే వచ్చేసామన్నాం. మా రూమ్ కాడ అక్కడే ఫ్రెష్ అయిపోయి అక్కడి నుంచి వెళ్దామని చెప్పి. అబ్బా నైట్ టైం ఈ లైటింగ్స్ చూస్తుంటే నాకైతే ఇక్కడ సైడ్ ఉండిపోవాలనిపిస్తుంది. నాకు అసలు మా ఊరు కూడా వెళ్ళబుద్ధి కావట్లేదు. ఎందుకంటే ఆ నైట్ టైం లైటింగ్స్ చూస్తే నాకు చాలా ఇష్టం అన్నమాట. అందుకే నేను వైజాగ్ కూడా పోయేది. అందుకే నాకు ఆ బీచ్ రోడ్లో లైటింగ్ చాలా ఇష్టము. ఆ ఎదురు హోటల్ కాడ అక్కడ బాగుంటుంది అన్నమాట. అండ్ ఈ మంత్ ఎండ్లోనే నేను వైజాగ్ అయితే వస్తున్నాను. సో నియర్ బై వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే కనుక మీటప్ ప్లేస్ అయితే అనౌన్స్ చేస్తాను, వచ్చేసరికి కలుద్దాం. ఆ చూసిన లెఫ్ట్ సైడ్ అసలు బిల్డింగ్లు అమ్మ ఎంత పెద్ద కట్టినరు. ఆయన కట్టినోడు హైలైట్ నిజంగా. అసలు దాన్ని మెయింటైన్ చేసినోడు ఇంకా హైలైట్ వాడైతే. ప్రెజెంట్ అయితే గర్ల్ ఫ్రెండ్ మండికి అయితే వచ్చినమాట. ఇంకా మా ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ వీళ్ళు. ఎందుకండి తేడా నువ్వు. సో ఇప్పుడైతే అట్లా లిఫ్ట్ కోసం వచ్చిన ఊరి అమ్మాయి పక్కన పోయింది. ఇక గర్ల్ ఫ్రెండ్ మండికి అయితే వచ్చినమాట. ఇప్పుడే జస్ట్ మామూలుగా అంబియన్స్. ఇక అమ్మాయి రద్దు చూస్తున్నానేమో. ఏదో వెరిఫై చూపిస్తుంది. ఒక నిమిషం
ఇప్పుడు మన రెక్లిక్స్కి ఒక మంచి అద్భుతం అయితే జరగబోతుంది అన్నమాట. ఎడిట్ చేయకుండా కాదు చెప్పేది, నువ్వు ఒక్క నిమిషం. ఒరిజినల్గానే వస్తున్నాయి అన్నీ, అన్నీ ఒరిజినల్గానే వస్తున్నాయి. మీ మరదలు కూడా వస్తుంది కొంతసేపు అయితే. ఏమన్నా కదా, బ్లాగులు ఇదే పెడతా చూడు. ఇంకిక్కడి నుంచి ఆ గల్ఫ్రెండ్ మండీలో తినేసి మళ్ళీ ఇటు వేరే సైడ్ తిరుగుదామని చెప్పేసి అయితే వెళ్తున్నాము. ఇంక రేపు మార్నింగ్ బ్లాగ్లో కలుసుకుందాం గైస్. బై బై, సీ యూ, టేక్ కేర్ అందరికీ, గుడ్ నైట్.